ఆలోచించు. ఎదిగిన కొడుకుని శాసించి కంట్రోల్లో పెట్టలేవు. వాడు పూర్తిగా ఎదురు తిరగనంత వరకే మన పెద్దరికం. హలో లాయర్ సంధ్యారాణి గారు, పూజలతోనే పుణ్యకాలం అయిపోయేలా ఉందే. తమరు స్టార్ట్ అయితే దింపడానికి డ్రైవర్ రెడీ. కరెక్ట్ గానే అన్నావు తమ్ముడు. నా జీవితానికో లక్ష్యాన్ని గమ్యాన్ని చూపిన డ్రైవర్వి నువ్వే. ఈ క్షణం నుంచి నువ్వు నాకు జూనియర్వి మాత్రమే కాదు, నువ్వు నాకు వారసురాలివి. నా ఆశలకి ఆశయాలకి న్యాయశాస్త్ర విజ్ఞానానికి నా 25 ఏళ్ల అనుభవానికి నువ్వు వారసురాలివి. అవినాష్, మనల్ని గెస్ట్ హౌస్ లో కొట్టింది వాడే. నా కొడుకు పార్టీ రాష్ట్ర యువనేత కాలేదనుకో, నీకు మంత్రి పదవి ఉండదు. 12 ఏళ్లుగా పెంచి పైకి తెచ్చిన వాడిగా ఆజ్ఞాపిస్తున్నాను. క్షమించు బాబా. త్రీ మంత్స్ ఫ్లాష్ బ్యాక్లని చెరిపేసి ఫ్రెష్గా పెళ్లిపేట్ల మీద కూర్చోటానికి రెడీగా ఉండు. ఈలోగా ఏదైనా డ్రామాలాడాలని చూసావో జాగ్రత్త. రియల్ లైఫ్లోనే డ్రామాలాడటంలో నేను గోల్డ్ మెడలిస్ట్ని. అదేంటి అమ్మాయి గారు అప్పుడే చీకటికేస్తున్నారు? మమ్మీ ఓ 2000 ఇచ్చుకో. ఎందుకు? ఏంటా పిచ్చి ప్రశ్న? డబ్బెందుకేంటి? ఖర్చులకి. నీ అడ్డమైన ఖర్చులకి డబ్బు ఇవ్వడం నా వల్ల కాదు. నువ్వు ఇవ్వకపోతే నేను తీసుకుంటా. ఆనంద్, నా మాట వినరా. ఎందుకురా ఇలా ఇల్లు ఒళ్ళు గుల్ల చేస్తావు? బుద్ధిగా ఉండు. నీకోసం గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయి. బాగా డబ్బున్న పిల్లని చూసి పెళ్లి చేసుకున్నావనుకో, లక్షల కట్నం వస్తుంది. రాజాలా బతకొచ్చు. పెళ్లి ఒప్పుకోరా. అమ్మా, నీకు డబ్బంటే పిచ్చి, నాకు శృతి అంటే పిచ్చి. అది జరగదని నీకు ముందే చెప్పాను. ఆ దరిద్ర మొహంది ఈ ఇంటి కోడలవ్వడం జరగని పని. అయినా ఏముందిరా దానికి? ఓ అందమా చందమా, ఓ డబ్బా దస్కమా, పెడత మొహంది. ఈ కళ్ళతో చూడమ్మా, శృతిలో ఏముందో కనిపిస్తుంది. నేను పెళ్ళంటూ చేసుకుంటే శృతినే చేసుకుంటాను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు. ఏదో ఒకే ఇంట్లో ఉన్నారు, వరుసకి బావ మరదళ్ళని నువ్వు దాన్ని ఏడిపిస్తున్నావని తెలిసినా ఇన్నాళ్ళు ఉపేక్షించాను. పెళ్లి దాకా వచ్చావంటే సహించేది లేదు. అమ్మా, శృతి నాకు కావాలి. శృతి ఇంటి కోడలు కావాలి. అవుతుంది. అదే జరిగితే ఇదే నట్టింట్లో నేను ఊరి పోసుకొని చస్తాను. ఆ తర్వాత నువ్వు పెళ్లే చేసుకుంటావో ఉట్టెక్కి ఊరేగుతావో నీ ఇష్టం రా. అమ్మా, అవునరా, ఈ అమ్మ బతకాలని నీకుంటే శృతిని మర్చిపో. అదే కావాలి అనుకుంటే ఈ అమ్మను ప్రాణాలతో చూడవు. నా సంగతి నీకు తెలుసుగా. రావే దరిద్ర మొహం. అలా మిడుగు చేసుకొని చూస్తావేమిటే? వచ్చా పెంకులని ఎత్తు. ఇన్నాళ్ళు నా కళ్ళకిది చిన్నపిల్లలాగానే కనిపించింది. ఈడొచ్చిన ఆడది కళ్ళ ముందు సింగారించుకొని టింగురంగామంటూ తిరుగుతుంటే బ్రహ్మకైనా రిమ్మ తెగులు పుడుతుంది. దీని మీద మోజుతో ఈవేళ దీన్నే చేసుకుంటానని మొండిగా వాదించినవాడు రేపు నిజంగానే తాళి కట్టినా ఆశ్చర్యం లేదు. అలా జరగకూడదు, జరగనివ్వను. అమ్మో, లక్షల కట్నం వచ్చే సంబంధాలు వదులుకొని ఈ దరిద్ర మొహాన్ని చేసుకుంటే ఏం మిగులుతుంది? జోగి జోగి రాసుకుంటే బూడిదేనని. శృతి, వాడేమన్నాడో విన్నావా? నిన్నేనే. వాడేమన్నాడో విన్నావా? గతిలేని దానివని జాలిపడి ఇంట్లో పెట్టుకుంటే తిన్నింటి వాసాలు లెక్క పెడతావా? అత్తయ్య,
నేను వద్దంటూనే ఉన్నాను బావే. ఆహా, నువ్వు నంగనాచిలా వద్దంటున్నా నా కొడుకే మీదికి వస్తున్నాడు అంతేనా? వయసులో ఉన్నావు, ఎర్రగా బుర్రగా ఉండి రంగురంగుల బట్టలు వేసుకుని నట్టింట్లో తిరుగుతూ ఉంటే ఏ మగాడికైనా మోజు పుడుతుందే. అత్తయ్య, ఇదిగో నా కొడుకుని నీ వెంట తిప్పుకొని ఈ ఇంటి కోడలు కావాలని ఆశపడుతున్నావేమో, అది ఈ జన్మలో జరగదు, అర్థమైందా? ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు అలాంటి దురాశ లేదు. నిజం అత్తయ్య. నిజమేనా? నన్ను నమ్ము అత్తయ్య. నేను ఇష్టం లేదంటున్నా, బావే ప్రేమిస్తున్నానని వెంట పడుతున్నాడు. ఆ విషయం నీకు కూడా చెప్పాను. నేనేం చేయను. అర్థమైందే. ఇక నుంచి నువ్వు పాత డ్రెస్సులే వేసుకోవాలి, పౌడర్లు పూసుకోకూడదు, పువ్వులు పెట్టుకోకూడదు, అర్థమైందా? ఒకవేళ ఆనందే నీ వెంటపడి మాట్లాడినా వాణ్ణేమి అన్నమ్మా, నీ ప్రాణం తీస్తాను. ఓ, ఈ డ్రెస్ మార్చుకొని వంటింట్లో పంచుడు పోవే. సీను, ఆ పటానుగాని చంపడానికి నువ్వు ఒప్పుకోలేదని బాబా నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. తన మాట కాదన్న వాళ్ళని బాబా అంత తేలికి వదిలిపెట్టడరా. ఏం చేస్తాడు? చంపుతాడు, అంతేగా. ఏ మనిషిని నిష్కారణంగా చంపకూడదనేది నీ సిద్ధాంతం. కానీ కానీ తన మాట కాదన్న వాళ్ళని ప్రాణాలతో ఉంచకూడదన్నది బాబా సిద్ధాంతం. మనసుకు నచ్చని పని చేయడం ఈ సీనుగాడికి అలవాట్లేదు. నాకు నచ్చని పని బాబాయే కాదు, ఆ భగవంతుడు కూడా నా చేత చేయించలేడు. హలో సార్. హలో. ఆ రోజు మీరు సమయానికి వచ్చి కాపాడకపోతే ఇవాళ నేను ఇలా ఉండేదాన్ని కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ పరిస్థితిలో నేనే కాదు, ఎవరన్నా అలాగే చేసేవాళ్ళు. అందరి సంగతి నాకు తెలీదు. మీరే గనక రిస్క్ తీసుకొని నన్ను సేవ్ చేయకపోయి ఉంటే నేనేమయ్యేదాన్నో. ఎనీవే, మీకు మరోసారి థ్యాంక్స్. ఇట్స్ ఆల్ రైట్. మీ పేరు? శ్రీవాణి. హలో, ఏంటి సార్, నా పేరు చెప్పగానే ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు? ఏం లేదు, బై వీళ్ళు నా ఫ్రెండ్స్ గిరి, శ్యామ్. హాయ్. హాయ్. వాళ్ళ పేర్లు చెప్పారు, మరి మీ పేరు చెప్పరా? శ్రీనివాస్. ఏంటి, నా పేరు వినగానే అలా చూస్తున్నారు? అబ్బి ఏమీ లేదు. మీది ఏ ఊరు? ఏ ఊరే? ఈ ఊరా? ఏ, ఎందుకలా అడిగారు? ఏమీ లేదు, జస్ట్ నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. హలో మిస్, మనుషుల్ని మరీ అంత గుడ్డిగా నమ్మకండి. నలిపేదో తెలిపేదో తెలుసుకోండి. నమ్మితేనేగా తెలిసేది నలిపేదో తెలిపేదో.
శృతి 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 నిన్నే శృతి 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 ఎందుకు ఇలా నన్ను తప్పించి తిరుగుతున్నావు? నిజం చెప్పు, ఏమైంది? ఎందుకు ఇలా పాత పాటలు కట్టుకుని ఇలా తయారవుతున్నావు? అమ్మ తిట్టిందా? చెప్పు శృతి. బావా నన్ను పని చేసుకునివ్వు. చేసుకోనే మనం. ఇవాళ నువ్వు నాకు జవాబు చెప్పి తీరాల్సిందే. శృతి ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతున్నావు? మాట్లాడు. నాతో నీకు మాటలేంటి? ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మంచిది. అంటే ఏ రోజే నేను హద్దు మీరు ప్రవర్తించానా? చేయకూడని పని చేశానా? చెప్పు. ఏం చెప్పను? చెప్పేది శాసించేది మీరు, వినేది భరించేది నేను. అయితే నిజం చెప్పు, ఇలా పాత బట్టల్లోకి మారిపోయి నాకు దూరంగా ఎందుకు తిరుగుతున్నావు? కొన్ని ప్రశ్నలకి జవాబులుండవు, అంతే. నాకు జవాబు తెలియాలి, తెలిసి తీరాలి. నువ్వు నాకు దూరంగా ఉండడానికి వీల్లేదు. నీకు చేతులైతే దండం పెడుతున్నాను, నా జోలికి రావద్దు. ప్రేమని పెళ్ళని నన్ను చంపద్దు ప్లీజ్. శృతి 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 ఆగు. ఏమిట్రా దాంతో నీకేమిటి మాటలు? అది కదమ్మా, శృతి ఎందుకు ఇలా పాత బట్టలో తిరుగుతుంది? అది ఏ బట్టలు వేసుకోవాలో ఎలా ఉండాలో దానిష్టం, మధ్యలో నీకెందుకు? అది కాదమ్మా. ఆనంద్, ఇంట్లోనే ఉంది కదా అని వయసు వచ్చిన ఆడపిల్ల వెనకాలే తిరగడం మంచిది కాదు. జాగ్రత్త, వెళ్ళు. ఏమంటున్నాడు? ఏం అనలేదు అత్తయ్య. నీ చుట్టూ గిరి గీసుకొని నువ్వుండు. వాడా గిరి దాటకుండా నేను చూసుకుంటాను, సరేనా? సరే అత్తయ్య. వెళ్ళు. అవును, శ్యామ్ గడ్ ఏడ్రా? వాడా దుర్గమ్మ చెరువు దగ్గర ఉన్నాడు. అక్కడ సేల్స్ ఎక్కువ కదా. ఓ మరా. హలో, అలాగా, వెంటనే వస్తున్నాను. వదరా. ఎక్కడికి రా? చెప్తాను రారా. ఏది కళ్ళు చూపించండి. ఎలా ఉంది డాక్టర్? డోంట్ వరీ, ఏం భయం లేదు. హీఈస్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సిస్టర్. ఎస్ డాక్టర్. ఏంట్రా, ఏమైంది? బైక్ యాక్సిడెంట్. మాల్తో వెళ్తుంటే పోలీసులు వెంటపడ్డారు. మరి మాల్ సంగతి ఏమో. సరే, మాల్ పోతే పోయింది, నువ్వు సేఫ్గా ఉన్నాగా, అచ్చా. బ్రతికే ఛాన్స్ లేదు, తీసుకెళ్ళిపోండి. ఏమైంది డాక్టర్? డ్రగ్ అడిక్ట్, మత్తు మందులకు బానిసై ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. డాక్టర్ గారు, నా కొడుకుని ఎలాగైనా బతికించండి, ఎలాగైనా బతికించండి డాక్టర్ గారు. ఈ కడుపుని పుట్టిన నీకు ఏ లోటు రాకుండా పెంచాను కదరా. కాలేజీ చదువు చదివి గొప్ప ఉద్యోగం చేస్తుంటే నిన్ను చూసి మురిసిపోవాలని ఎన్నెన్నో కలలు కన్నాను రా. ఈ వాయిదారి మంచి మందికి ఎలా అలవాటు పడ్డావురా. ఎంత చెప్పినా వెళ్ళలేదు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, కాపాడండి. ఐఎమ్ సారీ, హీ ఈజ్ నో మోర్. రవి, ఎంత పని చేసావురా. అయ్యో, నేను ఎందుకోసం బతకాలరా? ఎవరి కోసం బతకాలి? డబ్బు కోసం
మనుషుల ప్రాణాలతో ఆడుకుంటూ పొత్తు పొద్దులు అమ్మేవాళ్ళు పురుగులు పడిపోతారా? వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. ఇంతకింత అనుభవిస్తారా? ఇంతకింత అనుభవిస్తారు. నెలలో చిచ్చు పెట్టిన వాళ్ళ పాపం ఊరికే పోదురా. ఈ తల్లి ముసురు వాళ్ళని సర్వనాశనం చేస్తుంది. వాళ్ళు ఇంతకింత అనుభవిస్తారా? రవి, సిస్టర్ అమ్మా ఊరుకోమ్మా, మీ రవి ఫ్రెండ్స్. పోయాడు బాబు, మా రవి వెళ్ళిపోయాడు. ఈ మత్తును బారిన పడి ఈ తల్లిని విడిచి వెళ్ళిపోయాడు. బాబు రవి, రవి. డాక్టర్, ఫార్మాలిటీస్ అవి పూర్తి చేస్తే. అలాగే సిస్టర్. రవి బాబు, రవి బాబు, రవి, రవి. నేనేమని చూసుకుని బతకాలరా? ఎంత పని చేసావురా రవి? అయ్యో, రవి. చూడరా బాబు, నీకు ఇంత చిన్న వయసులో దేవుడు ఎంత అన్యాయం చేశాడు. అయ్యో, రవి. ఊరుకోమ్మా, ఊరుకో. రండి బాబు. అయ్యో బాబు, ఒరే బాబు. భగవంతుడా, Oh